మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. సో ప్రభు గారు, ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. అవునండి. బడ్జెట్ అంటే స్టాక్ మార్కెట్ కి అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్. అవును. అసలు బడ్జెట్ రోజున ఎటువంటి అనౌన్స్మెంట్స్ ఉండబోతున్నాయి, ఎటువంటి అనౌన్స్మెంట్ వల్ల మార్కెట్ పైకి లేచే అవకాశం ఉంది, లేదంటే ఎటువంటి అనౌన్స్మెంట్స్ వల్ల మార్కెట్ పడిపోయే అవకాశం ఉందంటూ కూడా అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు బడ్జెట్ ఈవెంట్ కోసం. కాబట్టి ఫిబ్రవరి 1న బడ్జెట్ రాబోతుంది. కాబట్టి మనం ఒక 10 years వెనక్కి వెళ్దాం. అసలు 2014 నుంచి 2024 బడ్జెట్ వరకు గత 10 సంవత్సరాలలో బడ్జెట్ రోజున మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది, ఎలా రియాక్ట్ అయింది, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి ఒక 10 years బ్యాక్ గ్రాఫ్కి వెళ్దాం. ఒకసారి చూద్దాం. క్రూషియల్ అండి మార్కెట్ కి బడ్జెట్ అనేది క్రూషియల్. అందరి చూపు దాని మీద ఉంటుంది. అంటే ఏ వర్గానికి ఏమి ఇస్తున్నారు, ఏ కార్పొరేట్ వర్గానికి ఏం ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తున్నారు, ఏం సోప్స్ ఇస్తున్నారు, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఏమన్నా ఇస్తున్నారా, గవర్నమెంట్ పాలసీలు ఏంటి, ఇవన్నీ దాంట్లో తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కార్పొరేట్ దగ్గర నుంచి సామాన్యుడి దాకా అందరూ బడ్జెట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే లాస్ట్ అంతకు ముందు అయితే బడ్జెట్ చెప్తున్నప్పుడే కొన్ని బూస్ట్ ఇచ్చినప్పుడు అప్పర్ సీలింగ్ పడిన రోజులు కూడా ఉన్నాయి, నెగిటివ్ వచ్చినప్పుడు లోవర్ సీలింగ్ పడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ లాస్ట్ 10 years లో అంత సీలింగ్ పడి అంత లేవు. కానీ వాలటాలిటీ మటుకు కొంచెం బాగానే ఉందని చెప్పుకోవచ్చు. 2014 చూద్దాం. అది June 10th గవర్నమెంట్ వచ్చింది. అది అంటే అప్పటికి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యి అప్పుడు బడ్జెట్ కాబట్టి అది ఫుల్ బడ్జెట్ కాదు. సో డెఫినెట్ గా అప్పుడు ఏంటంటే 0.28% అప్పుడు రియాక్ట్ అయింది ఆ రోజు. జనరల్ గా అంటే ఆ రోజు స్వింగ్ 800 points, బట్ క్లోజింగ్ మటుకు నెగిటివ్ అయింది. ఎందుకంటే అది కూడా ఎఫ్డిఐ లిమిట్ పెంచారు. రీట్స్ మీద రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వాళ్ళకి ట్యాక్స్ ఇచ్చారు. అయినా కానీ అంత మార్కెట్ తీసుకోలేదు. మ్యూటెడ్ రెస్పాన్స్ అనుకోవచ్చు ఒక రకంగా 2014. నెక్స్ట్ 2015 అప్పుడు బడ్జెట్ బాగానే, అంటే నార్మల్గా 0.48%, 0.5% పెరిగింది. 29,361 నిఫ్టీ దగ్గర. సో రియాక్టెడ్ అంటే బడ్జెట్ ప్రపోజల్స్ మార్కెట్కి కార్పొరేట్ ట్యాక్స్ కూడా 30% నుంచి 25% చేశారు. అది కూడా కొంచెం ఇది ఫస్ట్ ఫుల్ బడ్జెట్ ఆఫ్ ఎన్డీఏ. సో అరుణ్ జైట్లీ గారి అంత అంటే రెస్పాన్స్ అంత లేదు, కొంచెం స్లైట్ రెస్పాన్స్. 2016కి వచ్చేదానికి February 29th 0.66% పడిందండి 23,000. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ అంత రీచ్ కాలేదు. అంటే మార్కెట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ లైన్ లో వాళ్ళు అంత చేయలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ కి ఇది ఇస్తాం అది ఇస్తాం అని ముందు చెప్పటమే కానీ బడ్జెట్ లో చూపించింది ఏం కనపడలా. సో అది కొంచెం 2016లో కూడా డౌన్ ఉండే. 17కి వచ్చేదానికి నో ఎల్టీస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, నో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అంటే ముందు పెడతారనే భయం ఉంది మార్కెట్కి. అక్కడికి వచ్చేదానికి ఏం చేయలేదు. సో మార్కెట్ 1.76% పెరిగింది అప్పుడు బడ్జెట్ రోజు. అంటే 2010 నుంచి 19 లోపల దానికంటే కొంచెం ఎక్కువ రియాక్ట్ అయింది ఆ రోజు. అంటే బడ్జెట్ కూడా అంతకు ముందు రైల్వే బడ్జెట్ సపరేట్ ఉండేది. ఈ 17లోనే రైల్వే బడ్జెట్ ని ఎత్తేసి ఒకటి చేశారు. ఒకటి ప్లస్ మంత్ లాస్ట్ ఫిబ్రవరి లాస్ట్ ఉండే బడ్జెట్ ని తీసుకొచ్చి February 1st మార్చారు. 2017లో జరిగింది. అప్పుడు మార్కెట్ కొంచెం పాజిటివ్ గానే రియాక్ట్ అయింది, 1.76%. 2018కి వచ్చేదానికి February 1st ఫస్ట్ టైం బడ్జెట్ ఇచ్చారు. అంటే మార్కెట్ పెద్ద కాషియస్ అంత ఏమి రియాక్ట్ అవ్వలేదు. కానీ నార్మల్ అంటే ఎల్టీసీజీ ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పాత టైంలో ఎల్టీసీ తీసేసిందో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశారు. అది కొంచెం నెగిటివ్. డివిడెండ్ ట్యాక్స్
అంటే డివిడెండ్ ట్యాక్స్ కూడా చేశారు. అంటే డివిడెండ్ వచ్చే దాని మీద ట్యాక్స్ లేదు, అంతకుముందు కంపెనీలు కట్టేది, ఇండివిజువల్ కట్టుకోవాలనేది అది ఒకటి మార్చారు. అది కొంచెం ఇది. సో మార్కెట్ కొంచెం పాయింట్ అంటే పెద్ద బాగా నెగిటివ్ తీసుకోలేదు, 0.16% పడింది పెద్ద నెగిటివ్. అంటే నెక్స్ట్ 2019 మార్జినల్లీ హయ్యర్ అండి, బాగానే తీసుకుంది మార్కెట్. అప్పుడు ఎవరు? పీయూష్ గోయల్ గారు. అదే 2018 ఇస్ లాస్ట్ బడ్జెట్ ఫర్ అరుణ్ జైట్లీ గారు. సో 19లో పీయూష్ గోయల్ ని తీసుకున్నారు. అప్పుడు మార్కెట్ అంటే మేజర్ బూస్ట్ ఏం మార్కెట్ పెద్ద అంటే ఇవ్వలేదు. బట్ పీయూష్ గోయల్ కి మార్కెట్ మీద పాజిటివ్ సెంటిమెంట్ ఉంటుంది. ఆయన వస్తే ఆయన మంచిగా ఉంటుంది అనే అభిప్రాయం ఉంటుంది కాబట్టి మార్కెట్ అప్పుడు బాగా పాజిటివ్ గా తీసుకుంది. 212 పాయింట్స్ పెరిగింది, 0.59%. అంటే 36,469 అక్కడ దాకా వచ్చింది. సో అంటే ఫస్ట్ 10,900 నిఫ్టీ ఫస్ట్ టైం టచ్ అయింది అప్పుడు, అదే ఫస్ట్ టైం. సో మార్కెట్ ఆయన ఉన్నారు కాబట్టి పెద్ద బూస్ట్ ఇవ్వాల మార్కెట్లో, ఏమే ఇవ్వలే. కానీ ఆయన మీద పాజిటివ్ ఇది ఉంది. సో డెఫినెట్ గా ఆయన ఎక్కువ రియాక్ట్ అయ్యింది అనమాట దాని ప్రకారంగా. మార్కెట్స్ మీద ఎంత పాలసీలు మార్చకపోయినా. 2020 ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫాల్ అండి లాస్ట్ 12 years లో, బాగా పడింది. అదే సంవత్సరం కరోనా కూడా వెంటాడింది మార్కెట్ ని. అవును, అది కూడా అదే వెంటాడింది. బిఎస్సి 988 పాయింట్స్ పడింది, 2.43% బాగా రియాక్ట్ అయింది. సో నిఫ్టీ కూడా 300 పాయింట్స్. అంటే అప్పుడు 300 పాయింట్స్ అంటే అమ్మో అనుకోవచ్చు. బట్ ఇప్పుడు 300 పాయింట్స్ అంటే నామినల్ అయిపోయింది. ప్రతిరోజు అది నెలకి 300 పాయింట్స్ మూవ్మెంట్ ఉంటే ఇది రోజుకి 1000 పాయింట్లు వెళ్ళిపోతుంది వస్తుంది నెలకి. అంత చేంజ్. అంటే అప్పట్లో ఇది టాప్ అనమాట, బిగ్గెస్ట్ ఫాల్ అనుకోవచ్చు ఒక రకంగా. ఏమి రిలీఫ్ మార్కెట్ కి ఏ రకంగా ఏ రిలీఫ్ ఇవ్వలేదు. సో అది ఒక తీసుకుంది. 2021 కంటే లాస్ట్ 20 years లో ఈ బడ్జెట్ ని చీర్ చేసింది అనుకోవచ్చు, గ్రోత్ ఓరియంటెడ్ అనుకోవచ్చు. దాదాపు 5% పెరిగింది, 48,600 బిఎస్సి. సో డెఫినెట్ గా అక్కడ ఎక్స్పెక్ట్ చేసినంత ఇదైంది. నిఫ్టీ ఏమో 650 పాయింట్స్ వరకు పోయింది, 4.74%. అంటే యావరేజ్ గా 5% ఇచ్చినట్టు లెక్క, 14,281 దాకా వచ్చింది. సో రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది. అంటే ఈ 2 సంవత్సరాలే మెయిన్. ఈ లాస్ట్ 10 years లో తీసుకుంటే 2021 5% పెరిగితే 2020లో 2.43% మేజర్ గా జరిగింది. మిగతా అన్ని నార్మల్ గా 6 times పాజిటివ్ లోనే ఉంది, 4 times నెగిటివ్ లోనే ఉంది జనరల్ గా తీసుకుంటే. 2022కి వచ్చాం అనుకోండి, సీతారామన్ గారి బడ్జెట్ ఇది, 3rd బడ్జెట్. మార్కెట్ థమ్స్ అప్ అని అనుకోవచ్చు, పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. ఎన్ఎస్సి కూడా 1.4% పెరిగింది. సో అది మంచి సెంటిమెంటే అని. అంటే రన్నింగ్ లో 1000 పాయింట్స్ పెరిగి దాదాపుగా 850 పాయింట్స్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 237 పాయింట్స్, 300 పాయింట్స్కి వెళ్ళి 237 లో క్లోజ్. అంటే గ్రోత్ ఓరియంటెడ్ కొంచెం సపోర్ట్ ఇస్తున్నారని చెప్పి, ఎక్స్పోర్ట్స్ ప్రో గ్రోత్ ఉంది కాబట్టి ఆ సంవత్సరం బాగానే వచ్చింది, మంచి ఇది రిటర్న్స్ వచ్చినాయి. నెక్స్ట్ 2023 మిక్స్డ్ ఎమోషన్స్. అంటే ఈ అదానీ సాగా మార్కెట్ బాగా రంజులో ఉంది, బాగా పెరుగుతా ఉంది. ఈ సాగా హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చి బాగా కొంచెం దెబ్బ కొట్టింది, జనవరి ఫిబ్రవరి నుంచి మొదలైంది. ఫెడ్, యుఎస్ ఫెడ్ కూడా వాళ్ళు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అన్నట్టు అక్కడ కూడా ఇదైంది, ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అక్కడ. అంత వచ్చినా కానీ బిఎస్సి దాదాపుగా 0.27% పెరిగింది. అంటే యాక్చువల్ గా పెరిగిందేమో 2%, క్లోజింగ్ ఏమో 0.2% వచ్చింది. నిఫ్టీ కూడా మీకు 0.26%, అంటే దాదాపుగా 46 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది నిఫ్టీ. బిఎస్సి ఉన్న అట్లా ఓవరాల్ గా తీసుకుంటే లాస్ట్ 10 times లో 6 times ఇదిగా ఉంది, 4 times నెగిటివ్ గా ఉంది. సో బడ్జెట్ రోజు ఇదివరకు రియాక్షన్స్ బాగుండేవి, విపరీతంగా ఉండేవి. వాళ్ళు చెప్పంగానే సెక్టర్ వైజ్ గా ఆ సెక్టర్ కి ఏం బూస్ట్ ఇస్తున్నారు, అప్పర్ సీలింగ్ అంటే 5% 10% అనే టక అప్పర్ పర్సెంట్ పడేవి. సో లోవర్ సీలింగ్ ఏదైనా నెగిటివ్ ఉంటే లోవర్ వచ్చేది. కానీ ఇప్పుడు అంత రియాక్ట్ అవ్వట్లేదు. చిన్నగా ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ మారింది. బడ్జెట్ రోజే మనం ఏదో చేసేయాలనే ఉద్దేశం లేదు, కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఆగి చూసి దాని రియాక్షన్ చూసి చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా మీకు లాస్ట్ 20 years తీసుకుంటే మీకు బడ్జెట్ అంటే బడ్జెట్ ముందు రోజు 24 years తీసుకుంటే 16 years పాజిటివ్ ఉంది, 67% బాగుంది. అదే బడ్జెట్ రోజు అయితే 46%, 24 times లో 11 times పాజిటివ్ ఉంది. అంటే
ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వచ్చేదానికి 24 times లో 17 times అంటే 71% బ్యాంక్ నిఫ్టీ. సో బడ్జెట్ రోజు 24 times లో 12 times తీసుకుంది బడ్జెట్ రోజు. అంటే పోస్ట్ బడ్జెట్ ఏమో 24 times లో 16 times. అంటే మేజర్ గా చూస్తే బడ్జెట్ రోజు పెద్ద ఎఫెక్ట్ రాదు, విపరీతంగా ఆ రోజే ఎంత మూమెంట్స్ రావు. కాబట్టి మనం హరిబరిగా ఏదో తీసుకుంది అంటే ఆ పాలసీలు ఏదైనా డిక్లేర్ చేసినా దాన్ని ఇంప్లిమెంట్ చేసి దానికి వాళ్ళకి ఫ్రూట్స్ కంపెనీకి రిజల్ట్స్ అన్ని రావాలి. కాబట్టి డెఫినెట్ గా అంత ఇమీడియట్ గా అదే రోజు రాకపోవచ్చు. బట్ ఏ సెక్టర్ కి ఇస్తున్నారు, ఏ సెక్టర్ కి బూస్ట్ ఇస్తున్నారు, ఈవీ సెక్టర్ కి ఇస్తున్నారా, గ్రీన్ ఎనర్జీకి ఇస్తున్నారా, సెక్టర్ సిక్లికల్ కాబట్టి ఈ సంవత్సరం ఏమేమి పెరిగినాయి, నెక్స్ట్ ఇయర్ కి ఏమి బూస్ట్ ఇచ్చారు, దాన్ని బట్టి చూసుకుంటే డెఫినెట్ గా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మొత్తంగా 2025 ఫిబ్రవరి 1న బడ్జెట్ ఏంటనేది మనం ఇంకొక 4-5 రోజులు వెయిట్ చేస్తే ఓవరాల్ క్లారిటీ వచ్చేస్తుంది. అవునండి, ఈసారి మటుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి బూస్ట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ లాస్ట్ టైమే దెబ్బతిన్నారు వాళ్ళు. ఎక్స్పెక్టేషన్ 240 seats కి 300 చేసి 240 వచ్చినాయి. ఎక్కడా కొట్టింది? మిడిల్ క్లాస్ వాళ్ళే ఓట్లు వేయలేదు. దాదాపు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చెప్పేది చేయకుండా మిగతా వాటికి చూస్తున్నారు. కానీ ఈ మిడిల్ క్లాస్ కి ట్యాక్స్ హోప్స్, ఐటీ కూడా పెంచితే బాగుంటుంది. 15 లక్షలు, ఇప్పుడు మినిమం ₹1,00,000 శాలరీ అయిపోయింది. దాదాపుగా 15 లక్షలు చేస్తేనే బెస్ట్. ఎందుకంటే ట్యాక్స్ పెంచితేనే ఎక్కువ మంది దాంట్లో ట్యాక్స్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కట్టకుండా ఉంటది. మిగతా కంట్రీస్ చూస్తే వాళ్ళకంటే మనం ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నట్టు లెక్క. ట్యాక్స్ తప్పించుకునే వాళ్ళు కూడా తప్పించుకోలేకపోతారు. ఎందుకంటే మొత్తం వాళ్ళని డిజిటల్ అయిపోతుంది. రేపొద్దున ఏ సెట్ అమ్మినా మొత్తం వైటే. ట్యాక్స్ హోప్స్ కావాలి. మరి ట్యాక్స్ హోప్స్ కూడా ఇవ్వకుంటే మీరు అన్ని వస్తువులు పెరిగిపోతున్నాయి, ఏది కొన్నా రేట్లు పెరిగిపోతున్నాయి, శాలరీస్ పెరగట్లేదు, మధ్యతరగతి మరి ఎలా బతకాలి? గవర్నమెంట్ ఇది తీసుకోవాలి కదా. తీసుకొని ఈసారి మట్టుకు ఇస్తుంది అనేది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది అనేది అందరు కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇస్తే మంచిది, ఇవ్వలేదనుకోండి మార్కెట్ కొంచెం రియాక్ట్ అయ్యే ఛాన్స్లే ఉంటుందండి నెగిటివ్ గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్.